హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి నుంచి మనకి లేటెస్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4వ నోటిఫికేషన్ ఇది 2026లో. సో అంతకుముందు 3 నోటిఫికేషన్లు అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. ఇది 4th నోటిఫికేషన్, జేఈ నోటిఫికేషన్, జూనియర్ ఇంజనీర్. మొత్తం ప్రతి సంవత్సరం ఆర్ఆర్బి నుంచి 8 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. మొట్టమొదటి ఏఎల్పితో స్టార్ట్ అవుతుంది, అసిస్టెంట్ లోకో పైలట్తో, లాస్ట్ మనకి గ్రూప్ డితో ఎండ్ అవుతుంది. సో దాంట్లో భాగంగా మనకి 4వ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది, జూనియర్ ఇంజనీర్ పోస్టులు. సో ఈ పోస్టులు అనేది చూసుకున్నట్లయితే గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి పోస్టులు. గతంలో అంటే 2025తో పోల్చుకుంటే పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయి. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి 14వ తారీఖు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అదేవిధంగా 13 సెప్టెంబర్ 2026 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక దీంట్లో పోస్టులు వచ్చేసి జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా కెమికల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. మొత్తం 3 రకాల పోస్టులు అనేది దీంట్లో ఉంటాయి. దీంట్లో అందరికీ ఎక్కువగా యూజ్ అయ్యేది అంటే ఎక్కువగా ఇష్టపడేది జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అనేది. సో 2024లో అయితే దాదాపు 10,000 పోస్టులు వచ్చినాయి ఫస్ట్లో రావడమే. ఆ తర్వాత మళ్ళీ పోయినసారి కొద్దిగా తగ్గినాయి, ఈసారి మళ్ళీ కొద్దిగా ఎక్కువగా వచ్చినాయి. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, 2025తో పోలిస్తే 2026లో ప్రతి నోటిఫికేషన్లో పోస్టులు అనేది ఎక్కువగానే ఉంటున్నాయి. సో మీరు అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రూప్ డిలో అయితే 2025లో 22,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్ అయితే 30,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి 2025 కంటే ప్రతి నోటిఫికేషన్ పోస్టులు ఎక్కువగానే ఉంటాయి. అండ్ 2026తో పోలిస్తే 2027లో మళ్ళీ ఎక్కువ పోస్టులు అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రైల్వేనే టార్గెట్ గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కొద్దిగా సీరియస్ గా ఫోకస్ చేస్తే మీరు మీ కెరీర్ కి మంచి పాత్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఈ రైల్వేలో ఏదో ఒక జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. నేను మొదటి నుంచి మీకు చెప్తుంది అదే, 2024 నుంచి నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఏదో పైన చదివేసి వదిలేయకుండా చదివే సబ్జెక్టు మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇన్ కేస్ ఒకవేళ ఈ నోటిఫికేషన్ కే మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, ఇన్ కేస్ ఒకవేళ ఈ నోటిఫికేషన్ లో మీరు జాబ్ రాకపోతే ఇప్పుడు చదివిన సబ్జెక్టు నెక్స్ట్ ఇయర్ కి కూడా ఉపయోగపడేటట్టుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అనేది లెవెల్ 6 జాబే, అంటే జేఈ కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లో స్టేషన్ మేనేజర్ రేంజ్ పోస్టులు కూడా మీరు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ ని కొద్దిగా అర్థం చేసుకుని బై హార్ట్ కాకుండా అర్థం చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. ఇక ఈ పోస్టులు వచ్చేసి లెవెల్ 6 పోస్టులు. మీకు బేసిక్ పే వచ్చేసి 35,400 రూపాయలు ఉంటుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీ బై హ్యాండ్ క్యాష్ విత్ అలవెన్సుల తోటి 70,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 33 సంవత్సరాల లోపల అంటే యూఆర్ క్యాండిడేట్స్ కి 33 ఇయర్స్ అనేది లాస్ట్ అవుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 36 ఇయర్స్ అనేది లాస్ట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 38 ఇయర్స్ అనేది లాస్ట్ అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 38 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 36 సంవత్సరాల లోపల ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు, అదేవిధంగా యూఆర్ వాళ్ళైతే 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే 4,098 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, అదేవిధంగా ఇంజనీరింగ్ లో ఏదైనా సరే, బీటెక్ లో కానీ మీకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే డిప్లొమా అయినా చేసి ఉండాలి, లేదనుకుంటే ఇంజనీరింగ్ లో డిగ్రీ అయినా పొంది ఉండాలి, అంటే బీటెక్ లో మీకు ఒక డిగ్రీ అయితే ఉండాలి. సో అలా ఉంటే మీరు కనుక దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లో మీకు ప్రచురితం అవుతుంది. అది వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. సేమ్ పోయినసారి నోటిఫికేషన్ లాగానే ఉంటుంది. CBT 1, CBT 2 ఉంటాయి. మెయిన్ గా మీరు CBT 1 కి ఫస్ట్ మన టార్గెట్ CBT 1 కాబట్టి మ్యాథ్స్ ఒకటి, అదేవిధంగా రీజనింగ్ ఒకటి, సైన్స్ ఒకటి, జీకే ఒకటి, ఈ 4 వీటి మీద ఫోకస్ చేయండి. ప్రతి దానికి రైల్వేలో మీరు జాబ్ కనుక సాధించాలంటే మెయిన్ గా ఫస్ట్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఈ 3 పర్ఫెక్ట్ ఉండాలి.
సేమ్ అదే విధంగా దీనికి కూడా ఈ 3 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మీరు ఈజీగా జాబ్ సాధిస్తారు. అన్నిటికంటే ఫస్ట్ మీరు మ్యాథ్స్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు మ్యాథ్స్ రీజనింగే. ఆ తర్వాత CBT 1 క్వాలిఫై అయిన తర్వాత నేను మీకు CBT 2 కి ఒక సపరేట్ ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ ద్వారా మీరు ఈజీగా జేఈ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం మీరు గమనించాలి, ఎప్పుడు కానీ అంటే క్వాలిఫికేషన్ ఉంటే గనక, అంటే మీకు బీటెక్ కానీ డిప్లొమా కానీ ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి దీనికి ఎలిజిబిలిటీ ఉంటే మనకి ప్రతి సంవత్సరం వచ్చే జాబ్లలో ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క జాబ్ అనేది అంటే ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఒక్కొక్క వాళ్ళకి ఈజీగా సాధించుకోవచ్చు. ఇప్పుడు ఏఎల్పి పోస్ట్ ఉంది, ఏఎల్పి పోస్ట్ ఈజీగా జాబ్ సాధించుకోవచ్చు. ఎవరికైతే ఇప్పుడు బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఏఎల్పి జాబ్ అనేది నెంబర్ 1 జాబ్, అంటే ఈజీగా తెచ్చుకునే జాబ్. దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అదే విధంగా సేమ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి జేఈ కూడా రెండో ఆప్షన్, చాలా ఈజీ జాబ్. అంటే మిగతా వాటితో పోలిస్తే, ఎన్టీపీసీ వాటితో పోలిస్తే, గ్రూప్ డి వాటితో పోలిస్తే నిజంగా సబ్జెక్ట్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ జాబ్స్ ఈజీగా సాధించుకోవచ్చు. అదే ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే దానికి అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ క్వాలిఫికేషన్కి వచ్చేస్తారు, మీకు అంటే కాంపిటీషన్కి వచ్చేస్తారు. అలానే ఎన్టీపీసీ సాధించుకోవడం కష్టమని అంటలేదు. మిగతా వాటితో పోలిస్తే ఇవి సింపుల్ గా మీరు సాధించుకోవచ్చు. పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఈసారి ఏఎల్పి పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఒక్కసారి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీటితో పాటు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు దీని గురించి నేను టోటల్ గా వీడియోస్ సిరీస్ గా చేస్తూనే ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఎక్కువ మంది దేనిపైన కమెంట్ చేస్తారో ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్, క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే గ్రూప్స్ చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీపీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాస్ కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఎస్ఎస్సీ లో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీ లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్ లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.